శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. సచ్ జెంటిల్మెన్ అసలు. yes. నైస్. సో మీరు పెళ్లి చేసుకున్నారు, మరి మీ బావగారు పెళ్లి అసలు అడగలేదు? మీ బావగారిని అడిగారు ఎప్పుడైనా? బావగారు పెళ్లి అంటే బావగారు అంటే బుజ్జిగాడి సినిమాలో మీకు ప్రభాస్ గారు బావగారు అవుతారు, త్రిష గారు మీ అక్క. అవును, బట్ బావగారిని అడగలేం కదా. బావగారు ఎట్లయినా బాగుంటారు, పెళ్లి చేసుకుంటే అయినా ప్రభాస్ గారు బాగుంటారు, పెళ్లి చేసుకోలేదంటే ఇంకా బాగుంటారు. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే ఎన్నో 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 అమ్మాయిలు హార్ట్ బ్రేక్ అయిపోతుంది కదా. సో పెళ్లి చేసుకోలేదంటే ఇంకా ఇంకా బాగుంటారు ప్రభాస్ గారు. నైస్ నైస్. ఎప్పుడైనా బుజ్జిగాడి తర్వాత ఎప్పుడైనా కలిసారమ్మా ప్రభాస్ గారిని? యాక్చువల్లీ హీస్ అ వెరీ ఇంట్రోవర్ట్ పర్సన్. తను అట్లా బయటికి ఈవెంట్స్ కి కూడా రారు. తన సొంత మూవీ తప్ప చాలా రేర్ కదా ప్రభాస్ గారు బయటికి రావడం. దట్ ఈస్ ప్రభాస్ ఫర్ యూ. సో తన షెల్ లోనే ఉంటారు. ఈవెన్ ఆ స్పీచ్ కూడా ఎప్పుడే ఫినిష్ చేద్దామా అని తీసుకుంటారు మైక్ ఆయన. అవును. యా యా. సో కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటున్నారు ఇప్పుడు. ఇప్పుడు ఈవెన్ మంచి మంచి సినిమాలు వచ్చింది. రాజసాబ్ చూస్తారా? రాజసాబ్ పాటలు చూసాను, సహానా. కానీ ఇప్పుడు నో టైమ్, ఐఎమ్ స్టిల్ కోపింగ్ అప్. అండ్ బయట వరల్డ్ లో నేను ఇంకా సెట్ అవుతున్నాను. ఈ మొబైల్స్ వాడడం కానీ, పిల్లలతో ఉండడం కానీ, ఇంట్లో 100 డ్రెస్సులు వచ్చినాయి, ఎక్కడ సెట్ చేయాలో తెలీదు. ఇక్కడిక్కడే ఫుల్ మూటగా ఉంది ఇంట్లో. గనీ బ్యాగ్స్ లో బట్టలు ఉన్నాయి. సో దిస్ లాట్ ఆఫ్ వర్క్ ఈవెన్ నౌ. సగం పని అయిపోయింది, ఇంకా సగం అవుతుంది. అది కాకుండా ఇంటర్వ్యూస్ చేస్తున్నాను మధ్యలో. హైదరాబాద్ ఆల్రెడీ 2 times వచ్చేసి రిటర్న్ వచ్చాను సంక్రాంతి పండుగ షూటింగ్ కోసం అండ్ స్టార్ మా పరివార్ ఉత్సవం కోసం. సో ఇట్స్ రియలీ హెక్టిక్. షెడ్యూల్ ఇస్ వెరీ వెరీ హెక్టిక్ అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్కూల్ వైపు టైం ఇవ్వాలి నేను. అండ్ ఫస్ట్ పిల్లల్ని అన్ని సెట్ రైట్ చేయాలి. యా మ్యామ్. అండ్ ఇప్పుడు ఏంటంటే మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఈ పిక్ బాగా వైరల్ అయింది, విరాట్ కోహ్లీ గారితో ఉన్న పిక్ వైరల్ అయ్యి ఏమన్నారంటే, అరే సంజన గారు రేంజ్ అదిరా, మీరేంట్రా తక్కువగా చూస్తారు అని చెప్పి. యా, విరాట్ కోహ్లీ గారు అండ్ మీరు ఆ టైంలో కొంచెం ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ అని చెప్పి బాగా సర్క్యులేట్ అయింది అనమాట. సో ఈ పిక్ ఏమన్నా ఐడియా ఉందా మ్యామ్? అంటే ఏ ఏ టైంలో వచ్చింది ఏంటి అని, ఇయర్ గానీ? బాగా ఐడియా ఉంది. అవన్నీ గతం అండి. At that point of time RCB was new, and as a Bangalorean, as a very well known film actor, I was called as a guest of honor. So gani friendship pe tappa there's nothing else. That point of time no friendship unde tappa there's nothing else. Actually, to be honest with you, ee rumors e mana genuine friendship ni chadagottindi. Perfect. Actually, rumors రాలేదంటే ఇవాళ కూడా we would have been friends. These unnecessary rumors really destroyed our genuine friendship. Otherwise, I am also a genuine person. I don't need that kind of a publicity in my life that, you know, I'm Virat Kohli's girlfriend or something like that. I really have high respect for him and his family, and I love my family the most. But unnecessary rumors destroyed our very little bit friendship what we had. ఆ బాధ ఉంది నాకు ఎప్పుడు. ఈవెన్ సోషల్ మీడియాలో ఏది పడితే అది రాసేయడం ఇది కామన్ అయిపోయింది. అంటే ముందే పాపం ఎవరైనా యాక్ట్రెస్ అవ్వాలనుకున్నా, పబ్లిక్ ఇమేజ్ లోకి రావాలనుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ ముందే రాసి పెట్టుకుని ఉండాలి, ఇవన్నీ ఫేస్ చేయాలని. అలా అయిపోయింది. అవును, దట్స్ ట్రూ. బట్ ఇట్స్ సాడ్, నో, బికాస్ ఆఫ్ సమ్ unnecessary rumors which are spread by certain people. Otherwise maybe today also we were friends. So అన్ని పాడైపోయింది. So I really feel very bad. అంటే మీకు తెలుసా, మీకు అనుపమ పరమేశ్వరన్ ఉన్నారు కదా యాక్ట్రెస్, అనుపమ పరమేశ్వరన్, జస్ప్రీత్ బుమ్రా అనే ఒక ఫాస్ట్ బౌలర్ ఉన్నారు ఇండియాలో, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో వాళ్ళిద్దరు ఒకరినొకరు ఫాలో చేశారని చెప్పి వాళ్ళిద్దరికి కూడా రాశారు చాలా ఆర్టికల్స్, వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారని చెప్పి. యా, బట్ బియాండ్ దట్, బీయింగ్ ఏ కన్నడిగా, సో ఆర్సీబీ విన్ అవ్వాలని నేను 18 years గా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఫైనల్లీ ఈసాల నమ్దే కాస్త ఈసాలే నమ్డు అయింది. సో మీ ఫీలింగ్ ఏంటి ఆ టైంలో? ఫీలింగ్ చాలా బాగుండే, కానీ ఒక్క రోజులోనే ఫీలింగ్ చెడగొట్టారు. అక్కడ మొత్తం ఇది డెత్స్ అయిపోయినాయి గేట్ లో. ఇట్ వాస్ వెరీ వెరీ బిగ్ ఆయన. సో ఫస్ట్ టైం ఆర్సీబీ గెలిచింది.
అండ్ నేను యాక్చువల్లీ ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఎనీబడి విన్స్. నాకు అక్కడ షారుఖ్ ఖాన్ టీం అంటే కూడా ప్రాణము. ఇక్కడ డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ గెలిస్తే కూడా మన టీమే గెలిచిందనేసి ఫీలింగ్. ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ గెలిస్తే కూడా నాకు మన బెంగళూరు టీమే గెలిచిందనేసి ఫీలింగ్. సో ఐ హ్యావ్ లైక్ నాకు ఐ లుక్ ఎట్ క్రికెట్ యాజ్ ఎంటర్టైన్మెంట్. ఐ డోంట్ లుక్ ఎట్ ఇట్ యాజ్ ఎ రిలిజన్, మేమే గెలవాలి లేకపోతే ఆడే గెలవాలి అనేసి. లెట్ ద బెస్ట్ టీమ్ విన్. నాకు అట్లా అనిపిస్తుంది ప్రతిసారి. యా సూపర్. అండ్ బియాండ్ దట్ సినిమాస్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటే ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో మీరు ఏమన్నా ఉందా మ్యామ్? ఏమన్నా మెమరీస్ ఏమన్నా ఉన్నాయా? చాలా మెమరీస్ ఉన్నాయి. ఎవ్రీ సెకండ్ ఇస్ అ మెమరీ వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ సార్. తన పర్సనాలిటీ కానీ, తన ఆరా కానీ, ద వే హీ వాక్స్, ద వే హీ టాక్స్, తను ఎట్లా రెస్పెక్ట్ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు ఉమెన్ కి. మేడం ఈ షార్ట్ ఇట్లా చేయండి అట్లా అనేసి తను కూడా ఒక సెమీ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ సార్ కూడా తన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ తన్ని చూస్తే అసలు పవన్ కళ్యాణ్ సార్ని చూస్తూనే ఉండాలి అనిపించే కలిసి వచ్చే ఫీలింగ్ వస్తుంది. ఇట్స్ రియలీ వెరీ మెస్మరైజింగ్ టు బి వర్కింగ్ ఇన్ అ సెట్ వే పవన్ కళ్యాణ్ సార్ ఇస్ దట్. అండ్ మేము ఎక్కడైనా ఉంటే నేనే కాదు ఒక ఆర్టిస్ట్ గా ఎంతో మంది ఆర్టిస్ట్ ఉంటే కూడా లొకేషన్ లో దూరం నుంచి తన్నే చూస్తుంటాం. అంటే అక్కడి నుంచి నడుస్తూ వస్తుంటే కూడా ఒక చామ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ సార్ ఫేస్ మీద. ఐ థింక్ ఐ డోంట్ నో వాట్ హీ డస్. సమ్ వెరీ పవర్ఫుల్ యోగా చేస్తారా లేకపోతే తన మేనిఫెస్టేషన్స్ అంత పవర్ఫుల్ ఉంటాయా, అసలు ఏముంటుంది పవన్ కళ్యాణ్ సార్ ఆరా అట్లా మెయింటైన్ చేస్తారు, తన సీక్రెట్ ఏంటి అనేసి నిజంగా అర్థం అవ్వదు. దూరం నుంచి కూడా చూస్తే మనస్ఫూర్తిగా చూస్తూనే ఉండాలి. అసలు ఐస్ కూడా బ్లింక్ చేయలేక చెక్ చేస్తుంటారు. నేనే కాదు సెట్ ఉన్నారు అందరూ. పవన్ కళ్యాణ్ వచ్చారంటే ఇట్లే చూసి నా ఫోన్ మోగుతున్నాయి, మేము సెట్కి రావాలి 100 ఫోన్ కాల్స్ రోజుకి. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఫోన్ తీయడమే మానేశాను. బికాస్ people are calling, they want to come and see him, we can't handle so many people location ki vaste kada. So that is like power star is power star. There's no replacement for power star. సూపర్. అంటే మీ నుంచి ఇన్ని వస్తాయని అనుకోలేదు నేను. అంటే ఇక్కడ ఆయన పవర్ గురించి, ఆయన స్టార్డమ్ గురించి, ఎవరు ఆయన క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బట్ మీరు ఇంత అలా మాట్లాడతారని నేను అనుకోలేదు. లేదు, ఐ లవ్ పవన్ కళ్యాణ్ సార్ సో మచ్. అంటే దాన్ని చాలా గౌరవిస్తాను. అండ్ నేను కళ్ళు మూసుకొని మోస్ట్ ఫేవరెట్ నంబర్ 1 స్టార్ అంటే నాకు పవన్ కళ్యాణ్ సార్. అండ్ పవన్ కళ్యాణ్ సార్ తర్వాత ఇప్పుడు నాకు మోస్ట్ ఫేవరెట్ స్టార్ ఇస్ నాగార్జున సార్. సూపర్. ఏంటి మళ్ళీ నాగార్జున సార్ తో ఏమన్నా అంటే నెక్స్ట్ ఆయనతో ఏమన్నా స్క్రీన్ మీద కనిపించే ఛాన్స్ ఉందంటారా? ఐ డోంట్ నో, అది సార్కే అడగాలి మీరు. మన చేతిలో ఏముంటుంది, ఆనెస్ట్లీ చెప్పాలంటే మన చేతిలో ఏముంటుంది. సో దట్ ఈస్ ద థింగ్. బట్ యా, ఆఫ్ కోర్స్, వై నాట్, లైక్ he changed my life completely. నాగార్జున సార్ ఒక ఫాదర్ ఫిగర్ గా, ఒక తండ్రిగా ప్రతి వీక్ వచ్చేసి అద్భుతమైన పేషెన్స్ తో మెంటర్షిప్ ఇచ్చారండి నాగార్జున సార్.